ఇక్కడ కొట్టాలంటే మందు దొరకదు. అక్కడ కొట్టాలంటే విచ్చలవిడిగా మందు దొరుకుతుంది. ఏంటి అర్థం కాలేదా? ఇక్కడ పంటకు కొట్టాలంటే మందు దొరకదు. అక్కడ సాయంత్రానికి పీకల దాకా కొట్టాలంటే మందు దొరుకుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ యూరియా దొరకదు, అక్కడ నారావారి నాణ్యమైన బ్రాండ్లు దొరుకుతాయి. పంటలకు యూరియా కొడితే క్యాన్సర్ వస్తుందట. 99 రూపాయల నాణ్యమైన ఎన్ బ్రాండ్ కొడితే హెల్త్ టానిక్లా ఎనర్జీ డ్రింకులా పనిచేస్తుందట. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా రైతులు రాత్రి పగలు తేడా లేకుండా ఎండనక వాననక క్యూలో నిల్చొని చెప్పులు వదిలిపెట్టి యూరియా కోసం నానా అగచాట్లు పడుతుంటే ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళితే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు సార్? బొక్కలో వేస్తా అన్నారు. అచ్చెన్నాయుడితో రైతులు బఫే భోజనం మింగేవాళ్లు అంటూ అవహేళనగా మాట్లాడించారు. రైతుల ఆగ్రహం చూశాక తన అవినీతి బయట పడుతుందన్న భయంతో ఇన్నాళ్లకు అసలు విషయం కక్కారు. యూరియా విషయంలో ఫెయిల్ అయ్యామని ఒప్పుకున్నారు. ముందుగా యూరియా కొరత గురించి నాడేం మాట్లాడారో, ఏ విధంగా రైతుల్ని బెదిరించారో ఒక్కసారి మీరే చూడండి. వీళ్ళకి ఫిట్టింగ్ రిప్లై ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు మా కలెక్టర్స్ అందరికీ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా. ఎవ్రీ డే మీరు మానిటర్ చేసుకోండి. జిల్లాలో ఒకవేళ ఒక షాప్లో ఉండి ఒక షాప్లో అవసరమైతే మీరే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఏ ఒక్క రైతు మాకు ఎరువులు లేదనకుండా చూసుకునే బాధ్యత మీది. అదే సమయంలో ఎక్కడన్నా కానీ ఎరువులు లేదంటే నేనే అక్కడికి వెళ్తా, నేను అక్కడ చూస్తా, మా వాళ్ళకి తప్పుంటే యాక్షన్ తీసుకుంటా. కావాలని ఇలాంటి న్యూస్ చేస్తే వాళ్ళని తీసిపోయి బొక్కలో పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తాం. తమాషా అనుకోవద్దండి. రేపటి నుంచి ఎక్కడ జరిగినా సరే రాష్ట్రం మొత్తం రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రాజకీయాల్లో మీరు భాగస్వాములు కావద్దండి. రైతులుగా ప్రవర్తించండి. మొన్నే 7,000 రూపాయలు మీ అకౌంట్లో వేసాం. అన్నదాత సుఖీభవ. రైతుల్ని బొక్కలో వేస్తారట, రాజకీయాలు చేయకూడదట. రైతులు రాజకీయాలు చేస్తున్నారా? క్యూలో నిలబడి అగచాట్లు పడుతున్నారా? ఈ రాష్ట్రంలో 99 రూపాయలకు ఉన్నటువంటి ఎన్ బ్రాండ్ విలువ రైతుల యూరియాకు లేకుండా పోయింది సార్. యూరియాలోనూ అవినీతికి పాల్పడొచ్చని, బ్లాక్ మార్కెట్కు తరలించవచ్చని, యూరియా కోటా తగ్గించుకుని కేంద్రం నుంచి ప్యాకేజీ పొందవచ్చని నిరూపించినటువంటి ఏకైక సీఎం మన చంద్రబాబు నాయుడు గారే. ఆయన సీఎంగా ఉంటే రైతులకు కష్టాలు తప్పవు. వాళ్లకు విత్తనాలు లేకుండా చేసినా, గిట్టుబాటు ధర రాకుండా చేసినా, యూరియా లేకుండా చేసినా, ఆఖరికి బషీర్బాగు వీధుల్లో కాల్చి చంపినా అంతా ఆయన గారి ఘనతే. యూరియా దొరకలేదంటే బొక్కలో వేస్తానన్న బాబు గారు దిగొచ్చారు. ఇది తమ ప్రభుత్వ ఫెయిల్యూర్ అని ఒప్పుకున్నారు. రైతుల దెబ్బ మజాక. బాబు గారు దిగిరాక తప్పలేదు. నాడు బొక్కలో వేస్తానన్న బాబు నేడు తప్పు ఒప్పుకున్న విధానం ఒక్కసారి చూడండి. ఈరోజు సమస్యలన్నీ మీ చేతల్లో ఉండే సమస్యలు మనం మేనేజ్ చేయలేకపోతున్నాం. మ్యాన్ మేడ్ ఆర్ మ్యాన్ ఫెయిల్యూర్. ఎప్పుడైనా సరే యూరియా వచ్చినప్పుడు ఆ యూరియా ఇష్యూని ప్రాపర్గా ప్లాన్ చేసి ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఇట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ. ఎప్పుడైతే మనం ఫెయిల్ అయ్యాం అది చేసినప్పుడు కరెక్ట్గా ఏ రైతుకి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో నేను వచ్చిన ప్రక్షాళన చేశాం. యూరియా సప్లైలో ప్రక్షాళన చేయాలి. ఒకప్పుడు మదనపల్లి ఏరియాలో నీళ్లు లేకుండా కరువులో వచ్చే పంట టమోటా. ఇప్పుడు నీళ్లు ఇస్తున్నాం. నీళ్లు ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఈల్డ్ ఎక్కువ అవుతుంది. ఈల్డ్ ఎక్కువ అయినప్పుడు మార్కెట్ సెర్చ్ చేయాలి మీరు. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. వెరైటీ మార్చాలా, అక్కడ ఫెయిల్ అవుతున్నాం. మొత్తానికి తప్పు జరిగిపోయింది, అధికారులదే తప్పు అంటూ ఫెయిల్యూర్ని ఒప్పుకున్నారు. నిజానికి యూరియా సరఫరాలో మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం ఫెయిల్ కాలేదు. అన్ని శాఖల్లోనూ ప్రభుత్వ పనితీరు అధ్వాన్నంగా ఉంది. హోంశాఖ నుంచి మొదలు పెడితే రెవెన్యూ, మున్సిపల్, వైద్య, ఆరోగ్య, విద్యాశాఖల వరకు అన్ని వ్యవస్థలు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యాయి. ఇదేదో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కావు సార్. స్వయంగా కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు గారే చేతులెత్తేసిన విధానం. ఓవైపు హోంశాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ ఘోరంగా ఫెయిల్ అయ్యాయని చంద్రబాబు కళ్ళార్పకుండా నిజం చెబుతుంటే, విద్యా, వైద్య శాఖలు కూడా అవే బాటలో ఉన్నాయని కలెక్టర్లు ఆల్మోస్ట్ తేల్చేశారు. శాఖలు ఫెయిల్యూర్పై చంద్రబాబు ఏం చెప్పారు, కలెక్టర్లు ఏమన్నారో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎవరి సర్వీస్ రేటింగ్ చేస్తే ఫీడ్బ్యాక్ తీసుకుంటే మీరు చూసి డిపార్ట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి.
ప్రెజెంట్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, CDMA నాట్ వర్కింగ్. మాకు చెప్పింది మేము ఎంత పని చేపిస్తున్నామని చెప్పి అసలు పనిచేసే పరిస్థితి లేదు, అది ఫంక్షనింగ్ లేదు. రెండోది రెవెన్యూలో కాంప్లికేటెడ్, ప్రొసీజర్ కాంప్లికేటెడ్ 48%, డిలే ఇన్ రెస్పాన్స్ 26%, నాట్ వర్కింగ్ 14%, కాలింగ్ టు ఆఫీస్ 12%. టిపికల్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇది ఇంకా మారలా. దిస్ ఈజ్ వేర్ వీఆర్ హ్యావింగ్ ఎ ప్రాబ్లం. నేను ఎంతసేపు చెప్పినా కూడా డిపార్ట్మెంట్కి వచ్చే పని లేదంటే డిపార్ట్మెంట్కి రమ్మంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా బ్రేక్ చేయాలి. We would quickly take you through two case studies andi, ఒకటి Turkapalam and రెండోది R. Rajshuripeta. Turkapalam, there were 29 deaths that have happened over last 4 months. 20 deaths have happened in last 2 months. But ivi anta jarugutu undaga, the cause of concern is the system failure. The cause of concern is the system failure. Only one death was recorded in IHIP, which is the Integrated Health Information Portal. So there was no auto alert generated, and Asha, ANM, medical officer, nobody seems to have reported that. Similarly, the deaths that were reported, the cases that were there in Shri Hospital, Amravati Hospital, Infectious Disease Hospital, GGH, none of these places, it was, there is no mechanism which tells that Vake Prantam nunchi ekkuva deaths jaruguta unnayani. ఒక ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్నీ మీ డిస్ట్రిక్ట్స్లో ఎంత కావాలి ఏమిటి అనేది ఓవరాల్గా చూస్తే 2,820 కోట్లు కావాలి, కానీ అది ఫైనాన్స్ని అడగట్లేదు. మినిస్టర్ గారి ఆలోచన ఏంటంటే ఇది NRIs నుంచి, అలాగే అలమ్నై నుంచి, CSR నుంచి ఇది రైజ్ చేద్దామని చెప్పి ఈ లీప్ యాప్లోనే ఒకటి పెడుతున్నాం, డోనర్ స్పాన్సర్షిప్స్ అని. ప్రతి స్కూల్లో మీకు ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది, దానికి ఎంత ఖర్చు అవుద్ది, ఇఫ్ సంబడి వాంట్స్ టు కాంట్రిబ్యూట్ డైరెక్ట్గా అక్కడ కాంట్రిబ్యూట్ చేస్తే SMCకి వచ్చేలాగా లింక్ ఇస్తున్నాం. ఈరోజు సమస్యలన్నీ మీ చేతల్లో ఉండే సమస్యలు మనం మేనేజ్ చేయలేకపోతున్నాం. మ్యాన్ మేడ్ ఆర్ మ్యాన్ ఫెయిల్యూర్. ఎప్పుడైనా సరే యూరియా వచ్చినప్పుడు ఆ యూరియా ఇష్యూని ప్రాపర్గా ప్లాన్ చేసి ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఇట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ. ఎప్పుడైతే మనం ఫెయిల్ అయ్యాం అది చేసినప్పుడు కరెక్ట్గా ఏ రైతుకి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో నేను వచ్చిన ప్రక్షాళన చేశాం. యూరియా సప్లైలో ప్రక్షాళన చేయాలి. ఒకప్పుడు మదనపల్లి ఏరియాలో నీళ్లు లేకుండా కరువులో వచ్చే పంట టమోటా. ఇప్పుడు నీళ్లు ఇస్తున్నాం. నీళ్లు ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఈల్డ్ ఎక్కువ అవుతుంది. ఈల్డ్ ఎక్కువ అయినప్పుడు మార్కెట్ సెర్చ్ చేయాలి మీరు. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. వెరైటీ మార్చాలా, అక్కడ ఫెయిల్ అవుతున్నాం. అవును, మాకు చేత కాదు, యూరియా ఇవ్వలేకపోయాం, యూరియా విషయంలో ఫెయిల్ అయ్యాం చెప్పేశారు క్లియర్గా. ఇప్పుడు రిపోర్టులు తెప్పించుకున్నారంట. రెవెన్యూ శాఖ ఫెయిల్, మున్సిపల్ శాఖ ఫెయిల్, అత్యంత కీలకమైనటువంటి హోంశాఖ అట్టర్ ఫ్లాప్ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. ఇక నాడు నేడు కింద పాఠశాలలు డెవలప్ చేస్తే, ఆ రోజు స్కూల్స్ అన్ని డెవలప్ చేస్తే గవర్నమెంట్ స్కూల్స్, ఈరోజు 2,820 కోట్లు విరాళాలు సేకరించాలనుకుంటున్నారట. ప్రభుత్వం పెట్టదు, విరాళాలు సేకరించి డెవలప్ చేస్తారట. ఇక తురకపాలెం ఘటనకు సంబంధించి 29 మంది చనిపోతే సిస్టమ్ ఫెయిల్యూర్ అని ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. ఆ రోజు రాస్తే, ఆ రోజు ఇదే విషయాన్ని చెబితే మొత్తం అబద్ధాలని, దుష్ప్రచారం చేస్తున్నారని ఈరోజు అధికారులే కలెక్టర్ల సమావేశంలో అక్కడ కూర్చున్నటువంటి కార్యదర్శులు, కలెక్టర్లే స్వయంగా చెప్తున్నారు సిస్టమ్ ఫెయిల్యూర్. ఇంతమంది చావుల్ని పసిగట్టలేకపోయాం, కేవలం ఒక్కటి మాత్రమే నమోదు చేశారని. ఇంతకంటే సిగ్గుచేటేముంటుంది? ఇంతకంటే ఏముంటుంది? మా ప్రభుత్వం ఏది చేయటానికి మా ప్రభుత్వానికి చేత కాదని వాళ్లే ఒప్పుకున్నట్టుగా ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఏదో యూరియా సరఫరాలో ఫెయిల్ అయ్యాం, రెవెన్యూ శాఖ పనితీరు బాగాలేదు, హోంశాఖ పనితీరు అధ్వానంగా ఉంది, మున్సిపల్ శాఖ మెరుగుపడాలి, ఈ డబ్బా కబుర్లు మాకు అవసరం లేదు. మీ ప్రభుత్వం చేతగానితనం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, మిర్చి రైతును చూసాం, పత్తి రైతును చూసాం, పొగాకు రైతును చూసాం, మామిడి రైతును చూసాం, టమాటా రైతును చూసాం, ఇప్పుడు ఉల్లి రైతుల వంతు వచ్చింది. మీ ప్రభుత్వ అసమర్థత, చేతగానితనానికి మద్దతు ధర లేక ఉల్లి రైతు అల్లాడిపోతుంటే ఈ కర్నూలు మార్కెట్ యార్డులో ఏం జరిగిందో మీకు తెలుసా? ఉల్లి పంట వేసిన రైతులు పొలాల్లో ఏం చేస్తున్నారో మీకు తెలుసా? అసలు మీ ప్రభుత్వానికి సమర్థత మాత్రమే కాదు, మనసు, కరుణ, దయ, జాలి, మానవత్వం ఇలాంటివి ఏవీ లేవు. కేవలం మద్యం వ్యాపారం చేసుకోవడం, ఇసుకను దోచుకోవడం, అక్రమ కేసులు పెట్టడం, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అమ్మేయడం.
మీ ప్రభుత్వ చేతగానితనం ఇప్పుడు రైతులకు శాపంగా మారింది సార్. ఇటు పొలాల్లో అటు కర్నూలు మార్కెట్ యార్డ్లో ఉల్లి రైతుల దుస్థితి ఎలా ఉందో ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. ఒక్కసారి చూడండి, కర్నూలు మార్కెట్ యార్డ్లో ఈరోజు ఉల్లి రైతులు పడుతున్నటువంటి కష్టాలకు సంబంధించి ఉల్లి రైతులు ధర లేక కనీసం ప్రభుత్వం 1200 కొంటానని కొనకుండా చేతులెత్తేసి 800 క్వింటాల్ 800 కూడా కొనలేని పరిస్థితులకు వచ్చేస్తే ఇక ఆ పంటని ఏం చేసుకోవాలో, వచ్చినటువంటి ఉల్లిని ఏం చేసుకోవాలో తెలియక మార్కెట్లోనే వదిలే వెళ్ళిపోయారు సార్ రైతులు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి మూటలు మూటలుగా బస్తాలుగా తీసుకెళ్ళిపోతున్నారు. ఏంటి దౌర్భాగ్యం? ఎంత కష్టపడి ఉంటాడు రైతు? 1 ఎకరా ఉల్లి పండించడానికి ఆ రైతు పడిన కష్టం ఎంత, పెట్టిన పెట్టుబడి ఎంత? ఈరోజు ప్రజలు అక్కడ పడేసినటువంటి ఉల్లిని ఎత్తుకుపోతున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఈ ప్రభుత్వంలో ఇంకోటి ఏదైనా ఉంటుందా? 1 ఎకరా ఉల్లి పండించడానికి, పంట వేయడానికి దాదాపు 70,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంటే వాళ్లకు కనీసం క్వింటాల్కి 2,000 రూపాయలు కనీసమైనా వస్తే కానీ బ్రతకలేని పరిస్థితుల్లో దాన్ని 1,200కు చేసి ఇప్పుడు నాణ్యత పేరుతో 800కు కోత కోసి అవసరమైతే తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డుకి తీసుకెళ్ళమంటారు. అక్కడికి పోతే ఏముంటుంది సార్? అది ప్రైవేట్ యార్డు. ఎవరు కొంటారు అక్కడ? ప్రభుత్వం కొంటుందా అక్కడ? అక్కడ చేతులెత్తేస్తే ఇంత దూరం తీసుకెళ్ళినటువంటి ఆ పంటను ఏం చేసుకోవాలి? అక్కడ 500 కిలోమీటర్ల కర్నూలు నుంచి 500 కిలోమీటర్ల దూరం తీసుకెళ్తే తాడేపల్లిగూడెంలో అక్కడ ఎవరు కొనకుండా చేతులు ఎత్తేస్తే కిలో 2 రూపాయలకి 1.5 రూపాయికి పడిపోతే రైతులు అక్కడ పారేసి రావాలా? అక్కడ రోడ్డు పైన పారబోసి రావాలా? ఇంత దౌర్భాగ్యమా? మార్కెట్ యార్డ్లో ఉల్లిని వదిలేసి వెళ్ళిపోయారు సార్ రైతులు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బండ్లు ఆటోలు భుజాలపైన తీసుకెళ్ళిపోతున్నారు బస్తాలకు బస్తాలు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇలాంటి పరిస్థితి వస్తే క్వింటాల్ 3,500 రూపాయలకు కొన్నారు. మీరు 1,200 అని మాటిచ్చి కనీసం 800 కూడా కొనడం లేదు ఈరోజు రైతులకి. 2 రూపాయల 2 రోజుల క్రితం టమాటా ధర 1 రూపాయ టమాటా ధర. ఎట్లా బ్రతకాలి సార్ రైతులు? ఆ పక్కన చూడండి, ఈ మార్కెట్ యార్డ్లో ఇటువంటి దుస్థితి నెలకొంటే క్వింటాల్ కనీసం 1,000 రూపాయలు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే పంట వేసినటువంటి రైతు మొత్తం పంటను బీకేస్తున్నాడు. ఎంత సార్? వాళ్ళకేమో రూపాయి రాదు, ఉల్లి రైతుకు రూపాయి రాదు కిలో, టమాటా రైతుకు రూపాయి రాదు. కానీ 99 పైసలకు భూములు భలే దొరుకుతాయి సార్ మనకి. ఎకరా 99 పైసలకి అద్భుతంగా దొరుకుతుంది రాష్ట్రంలో. అంటే అన్నిటిని రూపాయికి తీసుకొచ్చేయాలనుకున్నారా? మీరు అమ్మేసే దోచుకునే భూములు, కట్టబెట్టే భూములు, పంటలు మొత్తం రూపాయికి తీసుకొచ్చేశారు. 99 పైసలు ఉల్లి ధర చూస్తే 2 రూపాయలు, టమాటా ధర 1.5 రూపాయి. ఎలా బ్రతకాలి రైతులు? గిట్టుబాటు ధర ఇచ్చారా? ప్రకటించారా మద్దతు ధర? పెట్టుబడి సాయం అందించారా? 2 దఫాలుగా వాళ్ళకిస్తానన్న 20,000 కలిపితే 40,000 మీరిచ్చింది వాళ్ళ మొఖాన కొట్టింది కేవలం 5,000. పెట్టుబడి సాయం ఎక్కడుంది సార్ వాళ్ళకి? ఆర్బీకేలు ఈరోజు ఏమైపోయాయి సార్? మద్దతు ధర లేదు, పెట్టుబడి సాయం లేదు, ఆర్బీకేలు నిర్వీర్యం, యూరియా లేదు, ఉచిత పంటల బీమాకు మంగళం బాడేశారు, ఇన్పుట్ సబ్సిడీ గగనం. ఇక రైతుల పరిస్థితి ఇది. చేతగాని ప్రభుత్వం, మాది అసమర్థ ప్రభుత్వం అని మీకు మీరుగా ఒప్పుకున్నారు. కానీ ఇంత దారుణమైన స్థితికి తీసుకెళ్తారని ఎవరు అనుకోలేదు. ఇదా రైతులు కోరుకున్నది? ఇందుక ఓట్లేసి ప్రభుత్వాలను ఎన్నుకునేది?